1308 దేవగిరిపై దాడి అనేటువంటిదని చూసామండి. దేవగిరి we know very well it's located in Yadavas, Maharashtra, rule under the control of Ramachandra Devudu. Ramachandra Deva and his son Shankara Deva also defeated by Malik Kafur. Okay, Devagiri was merged in Delhi Sultanate first time from South Indian Hindu Kingdom. ఓకేనా, దక్షిణాది నుంచి ఢిల్లీ సుల్తానత్తులో విలీనమైనటువంటి కింగ్డమ్ ఏంటి సార్ అంటే దేవగిరి అనేటువంటిది అని చెప్పండి. దేవగిరి ఫ్రమ్ దేవగిరి, ఈ దేవగిరి నుంచి వచ్చినటువంటి ఏదైతే ధనం ఏదైతే ఉందో, సంపద ఏదైతే ఉన్నదో, కులీనులను కొనుగోలు చేసేటందుకై దిస్ అసెట్ వాజ్ మోర్ యూస్ఫుల్ ఫర్ పర్చేజింగ్ ఆఫ్ అరిస్టోక్రసీ అనేటువంటిది వాళ్ళని చెప్పేసేయండి సార్. కులీనులను కొనుగోలు చేయుటకై ఏం చేసేవాడు అంటే కొనుగోలు చేయుటకై. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి సంపద ఏదైతే ఉన్నదో అపారమైనటువంటి సంపద కాబట్టి ఈ సంపదను ఎక్కువ శాతం కూడా ఆ యొక్క కమింగ్ డేస్లో యుద్ధాలు చేసేటందుకు కావచ్చు, అంతేకాకుండా ఆ యొక్క కులీనులను కొనుగోలు చేసేటందుకై ఈ సంపదను ఉపయోగిస్తూ ఉంటేటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు అని చెప్పేసి అండి. అబ్బా ఓకేనా. ద సెకండ్ ఇన్వాజన్ ఆన్ 1309లో వాజ్ మాలిక్ కఫూర్ వాజ్ అటాక్ ఆన్ కాకతీయ కింగ్డమ్. వి నో వెరీ వెల్ Kakatiya kingdom. Okay, we know very well on 1000 to 1323 Kakatiya's kingdom, they ruled from our Hanmakonda and also Orugallu region. Kakatiyas on 1308 during the invasions of Malik Kafur and Warangal, the ruler of Kakatiya king name goes to Mr. Second Prataparudra అని చెప్పేసేయండి సార్. సెకండ్ Prataparudra, we know very well. Second Prataparudra was king of Kakatiyas. When Malik Kafur was attacked on Kakatiya, the king of Kakatiya, second Prataparudra, also defeated by Malik Kafur, and he also accepted to pay tax Delhi Sultanates. కాకతీయ రాజ్యం కూడా శిశు చెల్లించేటందుకై ఒప్పేసుకోవటం అనేటువంటి జరిగిందని చెప్తా ఉంటారు సార్. ఓకేనా. సెకండ్ ప్రతాపరుద్ర వాజ్ కింగ్ ఆఫ్ కాకతీయాస్. హీ ఆల్సో డిఫీటెడ్ బై మాలిక్ కఫూర్ అండ్ హీ యాక్సెప్టెడ్ టు పే ట్యాక్స్ ఫర్ ఢిల్లీ సుల్తానేట్స్ ఎవ్రీ ఇయర్. This is also success invasion of Malik Kafur's, and the third invasion 1310, very very important sir, on Dwarasamudram అని చెప్పండి సార్. Dwarasamudram అనేటువంటి Dwarasamudram, this is the capital city for Hoysalas. Hoysalas rulers are ruled from Karnataka region, we know very well. Karnataka, it was ruled under the control of Hoysalas. The king of Hoysalas, third వీరభల్లాలుడు we know very well. ఆ మూడవ వీరభల్లాడు అనేటువంటి రాజు ఉంటాడు సార్. హొయసాల కింగ్డమ్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ హొయసాల ద్వారసముద్రం, ఇట్స్ లొకేటెడ్ కర్ణాటక రీజన్. రూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ థర్డ్ వీరభల్లాలుడు ఆల్సో డిఫీటెడ్ బై మాలిక్ కఫూర్. ఫ్రమ్ ద్వారసముద్రం he captured a lot of properties and also king also accepted as a tributary to our మన ఢిల్లీ సుల్తానేట్స్. Devagiri, successful invasion. Kakatiya kingdom, second Prataparudra also accepted to pay tax to Delhi Sultanates, and Dwarasamudram also accepted to pay Delhi Sultanates and Japeshan sir. And very very important Nana, 1311, the another one more important invasion of Malik Kafur. 1311 lo Malik Kafur was attack on one of the important place, name goes to Pandyas kingdom పై దాడి చేస్తాడు సార్. పాండ్యాస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పాండ్యాస్ ఓకేనా. పాండ్యాస్ ఇట్స్ లొకేటెడ్ తమిళనాడు రీజన్, మధురై వీళ్ళ క్యాపిటల్ సిటీ అని చెప్పేసి అండి. మధురై ప్రాంతానికి సంబంధించింది.
యాక్చువల్లీ ద కింగ్ ఆఫ్ పాండ్యాస్ కులశేఖర పాండ్యుడు అని చెప్పేసేయండి. The king of Pandya's dynasty name goes to Mr. Kulashekara Pandyudu. After death of Kulashekara Pandyudu, his two sons in the names of, one is Sundara Pandyudu అనేటువంటి వాడు, సెకండ్ వన్ వీర పాండ్య అనేటువంటి వాళ్ళు ఉంటారు సార్. వీరపాండ్యుడు అనేటువంటి వాళ్ళు. ద టూ బ్రదర్స్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ కులశేఖర పాండ్యుడు, ద హెరిడిటీ బ్యాటిల్స్ హెల్డ్ బిట్వీన్ సుందర పాండ్య అండ్ ఆల్సో వీరపాండ్యుడు. డ్యూరింగ్ ద సిచ్యువేషన్ సుందర పాండ్యుడు ఏం చేశాడంటే, సుందర పాండ్యుడు ఆ యొక్క మన యొక్క మాలిక్ కఫూర్ను మన ప్రాంతం పైకి ఇన్వైట్ చేశాడు సార్. డ్యూ టు ద ఇన్విటేషన్ ఆఫ్ సుందర పాండ్య, మాలిక్ కఫూర్ వాజ్ అటాక్ ఆన్ వీరపాండ్య అని చెప్పేసాడు సార్. మాలిక్ కఫూర్ అటాక్ ఆన్ వీరపాండ్యుడు ఇతనిపైకి దాడికి వచ్చినప్పుడు, బట్ ఈ నాట్ యాక్సెప్టెడ్ ద డామినేషన్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్స్, ఈ నాట్ టాలరేట్ ద డామినేషన్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్స్. సో ఏ మాత్రం కూడా లొంగకుండా తాను ఏం చేస్తున్నాడంటే స్వతంత్రంగా రూలింగ్ చేసుకుంటా ఉంటాడు సార్. ఓన్లీ వన్ సౌత్ ఇండియన్ కింగ్డమ్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ టు ఢిల్లీ సుల్తానేట్స్, నేమ్ గోస్ టు పాండ్యాస్ అనేటువంటిదని చెప్పండి సార్. ఓకేనా? మాలిక్ కఫూర్ కావచ్చు, ఢిల్లీ సుల్తాన్ యొక్క అధికారాన్ని ధిక్కరించినటువంటి మన సౌత్ ఇండియన్ వ్యక్తి ఎవరు సార్ అంటే వీరపాండ్యుడు అనేటువంటి వాడు. వీరపాండ్య వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ద డామినేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ సార్. అందువల్లనే మనోడు ఏం చేస్తా ఉన్నాడంటే, మాలిక్ కఫూర్కు మస్తు కోపం వచ్చింది. రామేశ్వరంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సార్, ఇన్ రామేశ్వరం మెనీ హిందూ టెంపుల్స్ వాజ్ డిస్ట్రాయిడ్ బై అవర్ మాలిక్ కఫూర్ అండ్ ఈ కన్స్ట్రక్టెడ్ మస్జిద్ అని చెప్పేసాడు సార్. మస్జిద్ అని చెప్పేసేయండి. మాలిక్ కఫూర్ ఏం చేశాడు సార్ అంటే, ఆ యొక్క రామేశ్వరంలో హిందూ దేవాలను పడగొట్టి వాటి స్థానంలో ఏం చేసిండంటే మసీదులను నిర్మించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసాడు సార్. ఓకేనా? Which South Indian ruler was not accepted the domination of Malik Kafur sir, and the name goes to Mr. Veerapandyudu. Veerapandya was brother of Sundara Pandyudu. వాళ్ళ మధ్యన ఉన్నటువంటి యొక్క వారసత్వమైనటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనోనికి అవకాశం కలిగింది మాలిక్ కఫూర్కు. మొత్తానికైతే సరే, దక్షిణాదిలో తాను 4 దండయాత్రలు చేస్తే అందులో లాస్ట్ వన్ ఇన్వాజన్ ఆ యొక్క పాండ్యాస్ అనేటువంటిది, ఆ పాండ్యులు అనేటువంటి రాజుల్లో వీరపాండ్యుడు అనేటువంటి వాడు ఆ యొక్క ఢిల్లీ సుల్తాన్ యొక్క అధికారాన్ని ఒప్పుకోలేదు అనేటువంటి దాంతో మనం తెలుసుకుంటున్న విషయం అయితే. ఓకేనా? వీరపాండ్యుడు వాళ్ళ బ్రదర్ ఎవరంటే సుందర పాండ్యుడు అనేటువంటి వాళ్ళన్న సంగతిని గమనించండి సార్. దిస్ ఇస్ ద ఇన్వాజన్స్ ఆఫ్ మాలిక్ కఫూర్స్ ఇన్ సౌత్ ఇండియా అనేటువంటి దాన్ని మనం చూసాము. ఓకేనా? వి ఫినిష్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ నార్త్ ఇండియన్ ఇన్వాజన్స్. నౌ సౌత్ ఇండియన్ ఇన్వాజన్స్ లో లాస్ట్ ఇన్వాజన్ పాండ్యాస్, ద కింగ్ ఆఫ్ పాండ్యాస్ సుందర పాండ్యుడు అండ్ వీరపాండ్యాస్ అనేటువంటి వాళ్ళని చెప్తున్నాం సార్. వాళ్ళ మధ్యన ఉన్నటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దానివల్ల వాటిని ఆసరాగా చేసుకొని మన మాలిక్ కఫూర్ అనేటువంటి వాడు దాడికి రావటం అనేటువంటి జరిగింది. అండ్ అక్కడ కన్స్ట్రక్టెడ్ ఎట్ రామేశ్వరం మసీద్ అనేటువంటి దాన్ని కూడా చెప్పండి. మసీదులను తొలిసారిగా దక్షిణాదిలో నిర్మించింది కూడా మన యొక్క మాలిక్ కఫూర్ అనే. దిస్ ఇస్ ద ఫస్ట్ మసీద్ ఇన్ సౌత్ ఇండియా కన్స్ట్రక్టెడ్ బై మాలిక్ కఫూర్ అని చెప్పేసేయండి. హజారీ దినార్, వి నో వెరీ వెల్ మాలిక్ కఫూర్, హజారీ దినార్ అనేటువంటి సార్. ఆ తర్వాత పోతే 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ వాజ్ డైడ్ అని చెప్పేసాడు సార్. ఖిల్జీ వాజ్ డైడ్ అండ్ విచ్ ఇయర్ సార్ అంటే 1316 అనేటువంటి విష ప్రయోగం చేత చనిపోయింది అని చెప్తా ఉంటారు పండితులు చాలా మంది. అకార్డింగ్ టు వేరియస్ హిస్టోరియన్స్ మిస్టర్ అల్లావుద్దీన్ ఖిల్జీ వాజ్ డైడ్ అండ్ 1316 అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం అబ్బా. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం మనం. ద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసేయండి సార్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పండి సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా సంస్కరణలు ఎలా ఉన్నాయనేటువంటి దాంతో మనం ప్లాన్ చేసేద్దాం. ఖిల్జీస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అని చెప్పేసేయండి. మన ఇక్కడ ప్రధానంగా వి నో వెరీ వెల్, బీయింగ్ యాజ్ ఎ ఇలిటరసీ రూలర్, ఆల్దో హీ మెయింటైన్డ్ వెరీ స్ట్రిక్ట్ ల్యాండ్ ఆర్డర్ అండ్ ఇంట్రడ్యూస్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్.
నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా కఠినమైనటువంటి విధానాలను అనుసరిస్తూ చక్కని పరిపాలనకు శ్రీకారం చుట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు. ఒకవైపు దండయాత్రలు చేస్తూ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేటువంటి వాటిని కొనసాగిస్తూ ఈ భారతదేశంలో చక్కని పరిపాలనకు శ్రీకారం చుట్టినటువంటి ఒక నిరక్షరాస్యుడైనటువంటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడని చెప్తుంటారు సార్. ఓకేనా, వితౌట్ షరియత్ బట్ ఈ మెయింటైన్డ్ రిజిడ్ లా అండ్ ఆర్డర్ అని చెప్పేసాడు సార్. లా తెలవకున్నప్పటికీ, ఖురాన్ శాస్త్రాలు తెలవకున్నప్పటికీ కూడా చక్కని పరిపాలనకు శ్రీకారం చుట్టాడు. షరియత్ తెలవకుండా రాజ్యాన్ని పాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడిని మనం తీసుకుంటున్నాం. ఆయన యొక్క పాలనా కాలంలో ఆయన చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి ఏంటంటే మిలిటరీ రిఫార్మ్స్. ఒక్కసారి మనం గుర్తుంచుకుందాం సార్. మిలిటరీ రిఫార్మ్స్ నథింగ్ బట్ సైనిక సంస్కరణలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మిలిటరీ రిఫార్మ్స్ అనేటువంటిది అని చెప్పేసేయండి. ఆ యొక్క డ్యూరింగ్ హిజ్ రిజైమ్ ఈ మెయింటైన్ ఏంటి సార్ అంటే స్టాండింగ్ ఆర్మీ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. స్టాండింగ్ ఆర్మీ. అల్లావుద్దీన్ ఖిల్జీ పోషించినటువంటి సైనిక విధానం ఏంటి సార్ అంటే సిద్ధ సైన్యమును పోషించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు సార్. సిద్ధ సైన్యం అనేటువంటిది అని చెప్పి ఎక్కువగా సైన్యంలో ఏ రంగానికి ఇంపార్టెంట్ ఇచ్చాడు సార్ అంటే అశ్విక రంగానికి బాగా ఇంపార్టెంట్ ఇస్తాడు. ఈ గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ క్యావెలరీ సెక్టర్ అమాంగ్ క్యావెలరీ అని చెప్పేసాడు సార్. క్యావెలరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అశ్విక రంగానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా సిద్ధ సైన్యానికి ఎక్కువ శాతం ఇంపార్టెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నారు సార్. ఢిల్లీ సుల్తానత్తులో సిద్ధ సైన్యం చేత పోషించినటువంటి వాడు మనోడు ఏంటి సార్ అంటే డ్యూరింగ్ హిజ్ రిజియమ్ 4,75,000 ఆర్మీ మెయింటైన్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అకార్డింగ్ టు బదౌని రిటర్న్స్ అని చెప్పేసాడు సార్. బదౌని రిటర్న్స్. ఓకేనా, బదౌని అనేటువంటి పండితుని మాటల్లో చెప్పాలంటే 4,75,000 మంది సైన్యాన్ని పోషించినట్టుగా తెలుస్తా ఉన్నది. సిద్ధ సైన్యం అనేటువంటి దాన్ని చేశాడు ఆయన. ఆ యొక్క ముఖ్యంగా అశ్వాల పైన ఏం చేసిండు సార్ అంటే దాగ్ చెహరా అనేటువంటి ఒక ముద్రను వేయించాడు. దాగ్ చెహరా సిస్టమ్ అనేటువంటి అని చెప్పేసేయండి. దాగ్ చెహరా సిస్టమ్. అశ్వాల పైన ఆయన వేయించినటువంటి రాచముద్ర పేరు ఏం పేరు సార్ అంటే దాగ్ చెహరా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. దాగ్ చెహరా పద్ధతి అని చెప్పేసేయండి. దాగ్ చెహరా పద్ధతి అంటే అర్థం ఏంటి సార్ అంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రాయల్ ఎంబ్లమ్ ఆన్ హార్సెస్. కేవలం ఆ జాతి గుర్రాలు మాత్రమే తన యొక్క సైన్యంలో ఉండేటువంటిదిగా ఇది మరి దాగ్ చెహరా అనేటువంటి సైన్యము అంటే అశ్వాల పైన రాచముద్ర. అది ఈ యొక్క గుర్తుగల అశ్వాలను రాజు యొక్క పర్యవేక్షణలో పోషించబడ్డాయనేటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకుందాం సార్. అండ్ దాగ్ చెహరా అశ్వాల పైన ఆయన వేసినటువంటి ముద్ర పేరు ఏంటి సార్ అంటే దాగ్ చెహరా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఈ జాతి గుర్రాలు మాత్రమే, వాటిని మాత్రమే మనోడు కొనసాగించేటువంటి వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో అని చెప్పండి. ఆ యొక్క సైనికుల యొక్క హాజరు పట్టికను కూడా తయారు చేసేవాడు సార్. హాజరు పట్టికను కూడా మెయింటైన్ చేసింది అన్నట్టు. హాజరు పట్టికను మెయింటైన్ చేశాడు. దాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే చెహరా సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. చెహరా పద్ధతి అనే పేరుతో పిలుస్తారు. చెహరా పద్ధతి అనగా సైనికుల యొక్క హాజరు పట్టికను కూడా మెయింటైన్ చేస్తాడు. దానికన్నా మరొక పేరు ఏం పేరుస్తారంటే దఫ్తర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దఫ్తర్ అని చెప్పేసి దఫ్తర్ అంటే రిజిస్టర్ అనేటువంటి దాన్ని కూడా అంటుంటారు సార్. రిజిస్టర్ అనేటువంటిది. ఈ విధంగా ఒక పకడ్బందీ సైనిక విధానానికి శ్రీకారం చుట్టి ఆయన అశ్వాల పైన రాచముద్రను వేసేటువంటి వాడు. ఆ రాచముద్రను ఏమంటారు సార్ అంటే దాగ్ చెహరా ఎంబ్లమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒకవేళ ఆ అశ్వం కనుక మరణించినట్లయితే సేమ్ ఆ అశ్వం యొక్క స్కిన్ తీసి మరి అలాంటి స్కిన్నే ఆ స్కిన్నే తీసుకపోతే అశ్వశాలకు తీసుకపోతే అలాంటి మేలైనటువంటి జాతిని మాత్రమే, మేలైన జాతి అశ్వాన్ని మాత్రమే ఆ యొక్క సుల్తాన్కు చేరవేసేటువంటి బాధ్యత ఆ అశ్వశాలను మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకు ఉంటుంది. అలాంటి ఒక సమర్థవంతమైనటువంటి అశ్విక రంగానికి శ్రీకారం చుట్టాడు. ఆ అశ్వాల పైన ఆయన వేయించినటువంటి ముద్ర పేరు ఏం పేరు సార్ అంటే దాగ్ చెహరా అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. దాగ్ చెహరా పద్ధతి అనేటువంటి సైనికుల యొక్క హాజరు పట్టికను కూడా మెయింటైన్ చేసినటువంటి చక్రవర్తి ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. ఓకేనా. అండ్ ఆల్సో ఇంకా ఆయనకు ఉన్నటువంటి బాగా పేరు తెచ్చినటువంటి ఏంటి సార్ అంటే రిఫార్మ్స్లలో మార్కెట్ రిఫార్మ్స్ అనేటువంటి అని చెప్తా ఉంటారు సార్. మార్కెట్ రిఫార్మ్స్ అని చెప్పేసేయండి. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్కరణ ఏంటంటే మార్కెట్ సంస్కరణ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు.
మార్కెట్ సంస్కరణలు అనేటువంటివి అని చెప్పేసేయండి. మార్కెట్ సంస్కరణలు, ఓకేనా, మార్కెట్ సంస్కరణలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, మార్కెట్ రిఫార్మ్స్. సుల్తాన్ రాకముందుకు ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క తునికల కొలతలు అనేటువంటి జరిగేవి. మరి అలాంటప్పుడు మనోని పాలనా కాలంలో ఏం చేసిండంటే చక్కనిగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశాడు. ఈ మార్కెట్ సంస్కరణలు ఎవరి కోసమే చేసిండంటే సాధారణ ఉద్యోగుల కోసమే చేశాడని చెప్పేసేయండి సార్. ఫర్ జనరల్ ఎంప్లాయీస్ దిస్ రిఫార్మ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. నేనిచ్చే జీతం చాలా తక్కువ, ఆ జీతానికి ఎక్కువ శాతం అన్ని రకాలైనటువంటి సరుకులు రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క మనోడు ఏం చేశాడంటే మార్కెట్ రిఫార్మ్స్ అనేటువంటి వాటికి శ్రీకారం చుట్టడం అనేటువంటి జరిగింది. మరి ప్రధానంగా గమనించినట్లయితే మార్కెట్లో ఉన్నటువంటి ధరలను అదుపులో చేసేటందుకై ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హై ప్రైసెస్, ఓకేనా, మార్కెట్లో ఉన్నటువంటి ధరలను అదుపులో పెట్టేటందుకే ఆయన ప్రత్యేకంగా ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు సార్. దాన్ని ఏమంటారంటే దివానీ-ఈ రియాసత్ అనేటువంటి పేరుతో పిలిచారు సార్. దివానీ-ఈ రియాసత్ అనేటువంటిది అని చెప్పేసేయండి. రియాసత్, దివానీ-ఈ రియాసత్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హై ప్రైసెస్ ఇన్ మార్కెట్. నేను ఇచ్చే జీతం చాలా తక్కువ, ఆ జీతానికి అన్ని రకాలైనటువంటి సరుకులు రావాలని ఆయన ఇచ్చిన జీతం ఎంత 234 టంకాస్ అనేటువంటి ఇచ్చేవాడు సార్. 234 టంకాలు అనేటువంటివి ఆయన జీతం ఇచ్చేటోడు. ఇందులో ఏంటి సార్ అంటే 70 టంకాలు అనేటువంటివి అశ్వపోషణకై ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ క్యావెలరీ సెక్టర్ అని చెప్పేసేయండి. క్యావెలరీ సెక్టర్ అశ్వపోషణకై 70 టంకాలు, మిగతా ఏదైతే ఉన్నదో తనకు నిత్యావసరాలు రావాలి కాబట్టి అందుకని ఎక్కువ రేట్లు అమ్మకుండా ఆ ఉన్నటువంటి జీతంలోనే అన్ని రకాలైనటువంటి సరుకులు రావాలని చెప్పేసి ఆ యొక్క ఇలాంటి రిఫార్మ్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి జరిగింది. మరి ఇలాంటి ధరలను అదుపులో చేసేటందుకై ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు సార్. దాన్ని ఏమంటారంటే దివానీ రియాసత్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పేసేయండి. దివానీ-ఈ రియాసత్ అనేటువంటిది అని చెప్పేసేయండి. వన్ అకౌంటెన్సీ డిపార్ట్మెంట్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్. అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమంటారంటే ఆ యొక్క దివానీ అష్రఫ్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. దివానీ-ఈ అష్రఫ్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. దివానీ అష్రఫ్. అకౌంట్స్ డిపార్ట్మెంట్ నథింగ్ బట్ గణాంక శాఖను ఏర్పాటు చేస్తాడని చెప్పేసేయండి సార్. గణాంక శాఖ. ఆ గణాంక శాఖను ఏమంటారంటే దివానీ-ఈ అష్రఫ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దివానీ-ఈ అష్రఫ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. అష్రఫ్ అనేటువంటి అని చెప్పండి. దివానీ రియాసత్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. రియాసత్ అనేటువంటి పేరుతో చెప్తారు సార్. దివానీ రియాసత్ అంటే ధరలను అదుపులో చేసేటందుకై, గణాంక శాఖ ఏంటిదంటే దివానీ అష్రఫ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇంకా ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరు సార్ అంటే శిస్తు వసూలు చేసేటందుకై మనోడు ఎవరిని పెట్టండి సార్ అంటే శిస్తు వసూలు చేసేటందుకై దివానీ మస్తక్ రాజ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు సార్. దివానీ-ఈ మస్తక్ రాజ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దివానీ మస్తక్ రాజ్ అనేటువంటి అని చెప్పండి సార్. శిస్తు వసూళ్లకై ఏర్పాటు చేసినటువంటి శాఖను ఏమంటారంటే దివానీ మస్తక్ రాజ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ శాఖను కూడా, మార్కెట్ శాఖను కూడా ఏర్పాటు చేశాడు సార్. మార్కెట్ శాఖను, ఆ మార్కెట్ శాఖను ఏమంటారు సార్ అంటే షహానా-ఈ మండి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. షహానా-ఈ మండి. ద స్పెషల్ మార్కెట్ బ్యూరో ఆల్సో ఎస్టాబ్లిష్డ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ ఇన్ ద నేమ్ ఆఫ్ షహానా-ఈ మండి అనేటువంటి శిశు వసూళ్ల కోసమై నియమించబడ్డటువంటి ఆ యొక్క శాఖ మంత్రులు ఎవరు సార్ అంటే దివానీ మస్తక్ రాజ్. ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హై ప్రైసెస్, హై రేట్స్ ఆన్ మార్కెట్ గూడ్స్, వన్ మినిస్ట్రీస్ పోర్ట్ఫోలియో ఆల్సో క్రియేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దివానీ రియాసత్ అని చెప్పండి. అండ్ ఆల్సో వన్ అకౌంటెన్సీ డిపార్ట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ దివానీ అష్రఫ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దివానీ అష్రఫ్ అనేటువంటిది, ఓకేనా. అండ్ స్పెషల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ బై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మీర్ కోహీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. మీర్ కోహీ అనేటువంటిది అని చెప్పేసాడు సార్. మీర్ కోహీ అనేటువంటిది. దయచేసి ఇది చెప్పండి సార్. ఇక్కడ మాత్రం
వాట్ ఈస్ మెయిన్ రీజన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మార్కెట్ రిఫార్మ్స్ సార్ అంటే సింప్లీ దిస్ రిఫార్మ్ వాజ్ మోర్ యూజ్ఫుల్ ఫర్ జనరల్ ఎంప్లాయీస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ కింగ్డమ్. సాధారణ ఉద్యోగస్తుల కోసమై నేనిచ్చే తక్కువ జీతానికైనా కూడా అన్ని రకాలైనటువంటి సరుకులు అందాలనేటువంటి ఉద్దేశం చేత ఈ రకమైనటువంటి రిఫార్మ్ తీసుకున్నాడు సార్. అది చాలా చరిత్రలో చాలా ప్రసిద్ధిగాంచిందనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి. మరి ఇక్కడ దాటిని కంట్రోల్ చేసినందుకై వివిధ రకాలైనటువంటి అధిపతులను కూడా ఏర్పాటు చేశాడని చెప్తున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఉన్నదో గణాంక శాఖ అనేటువంటిది శిశు వసూళ్ల కోసమై కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గమనించినట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో ట్యాక్సెస్ కనుక గమనించినట్లయితే 1/2 అండ్ ఆల్సో 1/4 అనేటువంటిది ఉండేది సార్. ఇక్కడ 1/4 అనేటువంటిది అని చెప్పేసేయండి. ఈ 1/2 అనేటువంటి ట్యాక్స్ ఎవరిపైన సార్ అంటే హిందువుల పైన అని చెప్పేసేయండి సార్. 1/10 అనేటువంటిది ఎవరిపైన అంటే ముస్లింల పైన అనేటువంటిది అని చెప్పేసేయండి. ఈ కలెక్టెడ్ హెవీ ప్రైసెస్ ఆన్ హిందూ పీపుల్స్ ఎస్పెషల్లీ అమాంగ్ ఢిల్లీ సుల్తానేట్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ కలెక్టెడ్ హై ట్యాక్సెస్. అతి ఎక్కువ శాతం కూడా శిస్సును వసూలు చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడని చెప్పేసాడు సార్. హిందువుల పైన అధిక భారం ఉండేది అనేటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సార్. హిందువుల పైన పన్నుల భారం ఎక్కువ అనేటువంటి పాయింట్ మాత్రం కంపల్సరీ చెప్పేసేయండి. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఫ్రమ్ హిందూ రిలీజియన్ ఫ్రమ్ హిందూ పీపుల్స్ he collected high taxes, nearly 1/2 tax collected by Alauddin Khilji, but 1/10th tax collected from Muslim peoples అనేటువంటి చెప్పేసాడు సార్. ముస్లింల పైన మరి ఆయన వసూలు చేసినటువంటి ట్యాక్స్ ఎంత సార్ అంటే 1/10 అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. మేజర్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి సార్ అంటే ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో ప్రధానంగా మరి శిస్తులనేటువంటిది కనుక మనం గమనించినట్లయితే చెరాయి అనేటువంటి ఒక ట్యాక్స్ కలెక్ట్ చేసేటోడు సార్. చెరాయి అని చెప్పండి. చెరాయి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఘరి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఘరి అనేటువంటి ట్యాక్స్ అని చెప్పేసేయండి. ఘరి ఓకేనా. చెరాయి కావచ్చు, ఘరి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. చెరాయి దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ ఆన్ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పేసాడు సార్. గ్రాస్ ఓకే. కెటిల్ గ్రాస్ అని చెప్పేసాడు సార్. క్యాటిల్ గ్రాస్ అంటే పశుగ్రాసం పైన వసూలు చేసేటువంటి ట్యాక్స్ అని చెప్పేసేయండి. చెరాయి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఘరి అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇట్ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ హౌసెస్ అని చెప్పేసాడు సార్. హౌసెస్ అని చెప్పేసాడు సార్. అంటే ఇల్లు పైన కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ ఏమంటారంటే ఘరి ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చెరాయి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పేసాడు సార్. ఇక్కడ ఇతని పాలనా కాలంలో ద ల్యాండ్ మెజర్మెంట్ కాల్డ్ యాజ్ ఏంటి సార్ అంటే బిగా అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాడు సార్. బిగా నథింగ్ బట్ బిస్వా అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాడు. బిస్వా ఓకేనా. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో భూమిని కొలిచే పరికరాన్ని ఏమంటారంటే బిగా అంటారు సార్. బిగాకి గల మరొక పేరు ఏం పేరంటే బిస్వా అనేటువంటి పేరుతో చెప్పేసాడు సార్. బిస్వా అనేటువంటి ద ల్యాండ్ మెజర్మెంట్ ఆఫ్ ఖిల్జీస్ పీరియడ్ బిగా అనేటువంటి పేరుతో పిలుస్తారు. బిస్వా అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. ఓకేనా. చక్కని ముఖ్యంగా మాత్రం ఏంటి సార్ అంటే ఈజ్ రెవెన్యూ పాలసీని ఏమంటారంటే ఒక రకంగా ఈ అబాలిష్డ్ ఏంటి సార్ అంటే ఖిల్జీ అబాలిష్డ్ జాగీర్దారీ సిస్టమ్ అని చెప్పేసేయండి సార్. జాగీర్దారీ సిస్టమ్ అని చెప్పేసేయండి. ఓకే. అల్లావుద్దీన్ ఖిల్జీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ జాగీర్దారీ సిస్టమ్ అండ్ ఈ క్రియేటెడ్ ఏంటి సార్ అంటే రైతువారీ సిస్టమ్ అనేటువంటిది అని చెప్తారు సార్. రైతువారీ సిస్టమ్ అని చెప్పేసేయండి. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో ఆ జాగీర్దారీ పద్ధతి అనేటువంటి దాన్ని అబాలు చేయటం, రైతువారీ పద్ధతి అనేటువంటి దాన్ని శ్రీకారం చుడితే ఇట్ వార్ మోర్ యూజ్ఫుల్ టు షేర్షా సూరి అనేటువంటి వాడిని చెప్పొచ్చు సార్. షేర్షా సూరి అనేటువంటిది అండ్ ఇట్ వాజ్ కంటిన్యూ టు అక్బర్స్ పీరియడ్ అని కూడా చెప్పేసేయండి సార్. అక్బర్స్ ద గ్రేట్ కింగ్ అమాంగ్ మొఘల్స్. అక్బర్ కూడా దాన్ని కొనసాగిస్తాడు. యాక్చువల్లీ ద క్రియేటర్ ఆఫ్ రైతువారీ సిస్టమ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్. ఓకే. అల్లావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో మాత్రమే ఈ యొక్క రైతువారీ సిస్టమ్ అనేటువంటి దానికి మొట్టమొదటిసారిగా బీజాలు పడ్డాయి. ఇట్ వాజ్ కంటిన్యూడ్ ఫ్రమ్ షేర్షా సూరి సూర్ డినాస్టీ అండ్ అక్బర్ చక్రవర్తి మొఘల్స్ కింగ్డమ్.
జాగీర్దారీ సిస్టమ్ అనేటువంటి దాన్ని రద్దుపరుస్తాడు సార్. మనోడేమో ఆ యొక్క రైతువారీ సిస్టమ్ అనేటువంటి ట్యాక్సెస్ను మాత్రం మేజర్గా ఆ యొక్క శిస్తును మాత్రం ఎట్లా సార్ అంటే మేజర్గా ధాన్య రూపంలో కూడా వసూలు చేసేటువంటి వాడని చెప్పేసాడు సార్. ధాన్య రూపంలో కూడా వసూలు చేసేటువంటి వాడు, ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇటు మనీ కాయిన్స్ ద్వారా కావచ్చు, ఇటు గ్రానరీస్ అనేటువంటి ద్వారా కావచ్చు, ఎట్లయినా కూడా వసూలు చేసేటువంటి పద్ధతి అనేటువంటిది ఉండదని చెప్పి శిస్తును ధాన్య రూపంలో వసూలు చేసేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే ఆయన మన యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు. ముఖ్యంగా గమనించినట్లయితే పేద ప్రజలకు కూడా అన్ని రకాలైనటువంటి వస్తువులు సరుకులు అందాలని చెప్పేసి ఆ యొక్క దుకాణంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క హాజరు పట్టికను కూడా దాని యొక్క ధరలను కూడా డిస్ప్లే చేసేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇటు శిస్తు విధానం కావచ్చు, ధరల విషయంలో కావచ్చు, మన యొక్క సైనిక విధానంలో కావచ్చు, అత్యంత పకడ్బందీ అనేటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టాడు మన అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు. రైట్ నా ఇంకా ఆయనకు సంబంధించినటువంటి మాన్యుమెంట్స్ అనేటువంటిది ఎలా ఉన్నాయో చూద్దాం సార్. మాన్యుమెంట్స్ ఆఫ్ ఖిల్జీ అనేటువంటిది అని చెప్పేసి సార్. మాన్యుమెంట్స్ ఆఫ్ ఖిల్జీ అనేటువంటి ఖిల్జీ కాలంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి కట్టడాలు కనుక ఒకసారి మనం గమనించినట్లయితే కట్టడాలు అనేటువంటివి ఓకేనా, ఆయన ఏమేమి కట్టించాడు, ఏం చేసిండు అనేటువంటి దాంతో చూసినట్లయితే ఈ కన్స్ట్రక్టెడ్ సిరి టౌన్ అనేటువంటిది అని చెప్పేసాడు సార్. సిరి అనేటువంటి పట్టణాన్ని కట్టాడు. సిరి పట్టణ నిర్మాత ఎవరు సార్ అంటే సిరి పట్టణం. ఈ సిరి పట్టణం లొకేషన్ ఎక్కడ సార్ అంటే ఢిల్లీ అని చెప్పేసాడు సార్. ఢిల్లీ. అల్లావుద్దీన్ ఖిల్జీ కన్స్ట్రక్టెడ్ వన్ ఆఫ్ ద వాల్యుబుల్ టౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఢిల్లీ అనేటువంటిది. అరౌండ్ ఢిల్లీ వన్ ఆఫ్ ద సిటీ 7 cities-లో సిరి అనేటువంటిది కూడా ఉన్నది సార్. సిరి పట్టణ నిర్మాత ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ సిరిలో ఏమున్నా సార్ అంటే హజారీ సితూన్ అనేటువంటి పేరుతోటి హజారీ సితూన్ ఆ యొక్క 1000 స్తంభాలతో ఒక అద్భుతమైనటువంటి భవంతిని కట్టినట్లుగా తెలుస్తా ఉన్నా సార్. హజారీ సితూన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. సితూన్ ఇట్స్ లొకేటెడ్ ఢిల్లీ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. ఓకేనా. సిరి పట్టణం, అందులోనే హజారీ సితూన్ అనేటువంటి పేరుతోటి హజారీ సితూన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. హజారీ సితూన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిండు ఎవరు సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకే. సిరి పట్టణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అండ్ అలై దర్వాజా ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై అలై దర్వాజా అని చెప్పేసేయండి సార్. అలై దర్వాజా అని చెప్పేసేయండి. అలై దర్వాజా లొకేటెడ్ ఎట్ ఢిల్లీ అని చెప్తారు సార్. ఇట్స్ లొకేటెడ్ ఢిల్లీ అని చెప్పేసేయండి. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ విత్ వైట్ అండ్ ఏంటి సార్ అంటే రెడ్ మార్బుల్ అనేటువంటి అని చెప్పేసేయండి సార్. రెడ్ మార్బుల్. ఓకేనా. అలై దర్వాజాను ఎర్రటి మరియు తెల్లటి రంగు గల రాతితోటి నిర్మితం చేశారు సార్. అలై దర్వాజా ఇట్స్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ ఏంటి సార్ అంటే కన్స్ట్రక్టెడ్ అరౌండ్ కుతుబ్ మినార్ అని చెప్పేసేయండి సార్. కుతుబ్ మినార్. ఓకేనా. కుతుబ్ మినార్ చుట్టూ కట్టబడ్డటువంటిది ఏంటి సార్ అంటే అలై దర్వాజా ఇట్స్ లొకేటెడ్ ఢిల్లీ అని చెప్తున్నారు. అలై దర్వాజా ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ 1311 అని చెప్తా ఉంటారు సార్. 1311వ సంవత్సరంలో ఢిల్లీ చుట్టూ ఆ కుతుబ్ మినార్ చుట్టూ కట్టబడ్డటువంటి ఒక అత్యంత ప్రామాణికమైనటువంటి కట్టడం ఏంటంటే అలై దర్వాజా. ద అనదర్ నేమ్ ఆఫ్ అలై దర్వాజా కోషక్-ఇ-సిరి అనే పేరుతో పిలుస్తారు సార్. కోషక్-ఇ-సిరి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలై దర్వాజాకే గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే కోషక్-ఇ-సిరి అనేటువంటి పేరుతో పిలుస్తారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసాడు సార్. ఢిల్లీలో ఆ కుతుబ్ మినార్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో మాన్యుమెంట్, ఆ కుతుబ్ మినార్ చుట్టూ కూడా ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కట్టడంగా పిలుస్తారు. దీన్ని కోషక్-ఇ-సిరి అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని కోషక్-ఇ-సిరి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అండ్ ఆల్సో ఈ కన్స్ట్రక్టెడ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే జమాత్ ఖానా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. జమాత్ ఖానా అని చెప్పేసాడు సార్. జమాత్ ఖానా మసీద్ అనేటువంటి దాన్ని కట్టిస్తాడు. ఇటు ఢిల్లీ కన్స్ట్రక్టెడ్ జమాత్ ఖానా అనేటువంటి పేరుతో మసీదుని కట్టిస్తారు సార్. ఇన్ పర్షియన్ స్టైల్ అని చెప్పేసాడు సార్. పర్షియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ అని చెప్తుంటారు. ఆర్కిటెక్చర్
ఓకేనా. పర్షియన్ ఆర్కిటెక్చర్లో జమత్ ఖానా అనేటువంటి మసీద్ అని జమైత్ ఖానా మసీద్ అని చెప్పేసి సార్. పర్షియన్ పద్ధతిలో నిర్మించినటువంటి కట్టడం ఏంటి సార్ అంటే జమైత్ ఖానా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వషాజ్ ఖానా అనేటువంటి ఒక్కడు కూడా కట్టిస్తారు సార్. వషాజ్ ఖానా బిల్డింగ్ ఆల్సో వషాజ్ ఖానా భవంతిని కూడా కట్టిస్తుంటారు సార్. ఇటు ఢిల్లీ అనేటువంటి అని చెప్తా ఉంటారు సార్. వషాజ్ ఖానా అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏంటి సార్ అంటే మన యొక్క వషాజ్ ఖానా కావచ్చు, జమైత్ ఖానా కావచ్చు, హాజీ ఈ అలై వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇదైతే మాత్రం హాజీ ఈ అలై మీన్స్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్ అని చెప్పేసి సార్. లేక్ ఫర్ అగ్రికల్చర్, ఫర్ బెటర్ ఇరిగేషన్ ఈ కన్స్ట్రక్టెడ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ హాజీ ఈ అలై అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. లేకును కూడా కట్టాడు సార్, నథింగ్ బట్ చెరువును కూడా నిర్మించాడు. దేనికోసమే సార్ అంటే వ్యవసాయ ప్రగతి కోసమే అని చెప్పేసాడు సార్. వ్యవసాయ ప్రగతి కోసం అని చెప్తా ఉంటారు సార్. వ్యవసాయ ప్రగతి కోసమై మనవాడు కట్టించినటువంటిది ఏంటి సార్ అంటే హాజీ ఈ అలై అనేటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది సార్. నీటిపారుదల కోసం అని చెప్తా ఉంటారు సార్. ఫర్ ఇరిగేషన్ అనేటువంటి అని చెప్తా ఉంటారు సార్. దయచేసి ఇక్కడ ఓకేనా, ఫర్ ఇరిగేషన్. ఎందుకంటే మనోడు చక్కని రైతువారి పద్ధతికి శ్రీకారం చుట్టాడు కాబట్టి రైతుల యొక్క కడగండ్లను తీర్చేటందుకై ఆ జాగీర్దారీ పద్ధతిని రద్దుపరిచి రైతువారి పద్ధతిని అనేటువంటి దాన్ని శ్రీకారం చుట్టుకోవడం ఆయన. మరి ముఖ్యంగా మరి వ్యవసాయం అనేటువంటి అభివృద్ధి కావాలంటే ఇగో చక్కని చెరువులను కూడా కట్టించాడు. హాజీ ఈ అలై అంటే ఏంటి సార్ అంటే దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లేక్ అని చెప్పేసి సార్. వసాజ్ ఖాన్ అనేటువంటి భవంతిని కట్టిస్తాడు ఢిల్లీలో. జమైత్ ఖాన్ అనేటువంటి దాన్ని కూడా కట్టిస్తాడు సార్. దిస్ ఇస్ ద పర్షియన్ ఆర్కిటెక్చర్ అని పేరుతో పిలుస్తుంటారు. అలై దర్వాజా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అలై దర్వాజా 1311లో అది ఇక్కడ ఢిల్లీలో మన కుతుబ్ మినార్ చుట్టూ కట్టబడ్డటువంటి అద్భుతమైనటువంటి కట్టడం. కువతుల్ కాంప్లెక్స్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు లొకేషన్ అంతా కూడా. సిరి పట్టణం అనేటువంటి దాన్ని హజారీ సితూన్ అనేటువంటి పేర్లతోటి సంబోధిస్తుంటాం అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించే ప్రయత్నం చేద్దాం సార్. ఓకేనా.